చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. అందరి చూపు ఏపీ కాంగ్రెస్ మీద పడింది. ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్కి రుద్రరాజు చేరుకున్నారు. ఆ ఢిల్లీలో ఏం జరిగింది, ఏ అంశాలు చర్చించారు అనే అంశాలు అయితే రుద్రరాజు గారితో మాట్లాడారు. సార్, అంతా ఎన్నికల మూడ్లోకి వచ్చిన నేపథ్యంలో మీ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ ఏం చర్చించారు అనేది కూడా పొలిటికల్ హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఏ అంశాల మీద చర్చించుంటారు? చాలా అంశాల మీద చర్చించాం. ప్రధానంగా రాజకీయ అంశాలు, హౌ టు గో అబౌట్, ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము. మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు, మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, మా ఇన్ఛార్జ్ నూతనంగా అయినటువంటి మాణిక్ ఠాగూర్ గారు, సో నేను, నాతో పాటు ఆల్ సిడబ్ల్యూసీ మెంబర్స్, సీనియర్ లీడర్షిప్ అంతా కూడా కూర్చుంది. ప్రధానంగా ఫస్ట్ టైం అందరితో కూడా మాట్లాడించారు. వాళ్ళ అనుభవాలు సీనియర్స్ అందరూ కూడా మాట్లాడారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమయం ఇచ్చి మీకు ఉన్నటువంటి అనుభవాలు ఏంటని చెప్పారు. తర్వాత ఢిల్లీ కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఖార్గే గారు మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, రాహుల్ గాంధీ గారు కూడా ఓపెన్గా చాలా కార్డియల్ అట్మాస్ఫియర్లో మంచి రిలేషన్షిప్ తోటి మాకు ఈ మీటింగ్స్ అన్నీ కూడా జరిగాయి. పార్టీని బలోపేతం చేసుకోవడం, ఆర్గనైజేషనల్గా అన్నింటినీ కూడా ఆల్రెడీ నేను స్ట్రక్చర్స్ అన్ని కూడా తయారు చేశాము. మండల పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, జిల్లాలు ఉన్నారు, సిటీలు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, త్వరలో మిగిలిన సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్స్ కూడా రిలీజ్ చేసి 2 days ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాలనేది ఆలోచన. న్యూ ఇన్ఛార్జ్ గారు మేబీ 7th అలా వస్తారు. 8th, 9th 2 రోజులు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అందరికి కూడా 2 days ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టి దాని తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉన్నటువంటి యూనిలాటరల్ డెసిషన్స్ కానీ, అవి కానీ, అంగన్వాడీ సమస్య కానీ, పారిశుద్ధ్య కార్మికుల సమస్య కానీ, వార్డు వాలంటీర్ సమస్య కానీ, సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి పార్ట్ టైమర్స్ వాళ్ళ ఇష్యూస్ కానీ, ఇవన్నీ అనేక ఇష్యూస్ ఉన్నాయి. వాటిలన్నింటినీ అదేవిధంగా పొలిటికల్ ఫ్రంట్లో కూడా చాలామంది ఈవేళ జగన్ గారి పార్టీలో ఉన్నవాళ్ళు ఒక 80% కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా అక్కడ మోనోపాలీతోటి చాలా సఫికేట్ అవుతున్నటువంటి పరిస్థితి చాలామంది మాట్లాడుతున్నారు. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్కి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలందరూ కూడా తిరిగి కాంగ్రెస్లోకి వస్తారని భావిస్తున్నాను. అంటే షర్మిల రాక మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఆ రోజు ఢిల్లీలో జరిగిన సమావేశంలో షర్మిల రాక గురించి ఏమైనా చర్చ జరిగింది? ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు, నాకైతే సమాచారం లేదు, కానీ షర్మిల వస్తే ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీరు చెప్పిన పరిస్థితుల్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ చర్చ ఏమైనా వచ్చింది? డెఫినెట్గా ఢిల్లీలో అడిగారు, షర్మిల గారు వస్తేటువంటి ఏంటి మీ ఆలోచన చెప్పి, నేనైతే పాజిటివ్గా స్పందించాను. రావాలి, ఆవిడొచ్చి పార్టీలో పనిచేయడం అనేటువంటి చాలా మంచిది, శుభసూచకం అని చెప్పాను. భావసారూప్యత కలిగినటువంటి ఐడియాలజికల్గా మనతోటి కమిట్ అయ్యేటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకత్వం, మా మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారిని ఎవరైతే ఒబే చేసి పనిచేస్తారో వాళ్ళందరినీ కలుపుకుంటాం. దాంట్లో షర్మిల గారు కూడా వచ్చి పనిచేస్తారంటే ఏం పెద్ద ఇబ్బంది లేదు. డెఫినెట్గా ఆవిడ రావడం అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అని నేను భావిస్తున్నాను. ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది షర్మిల గారు? త్వరలోనే అన్నారు ఇంకాను, అంటే అవన్నీ కూడా హైకమాండ్, మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చూస్తున్నారు. సో డెఫినెట్గా యాజ్ అండ్ వెన్ వచ్చినప్పుడు మాకు ఇంటిమేట్ చేస్తారు, దాన్ని బట్టి మళ్ళీ నీకు మేము చెప్తాను. ఇప్పటికే మంగళగిరి ఆర్కే షర్మిలతో మాట్లాడాను, షర్మిల ఇటువైపు అయితే అటువైపు మా ప్రయాణం అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపించింది. షర్మిలతో పాటు చాలామంది కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వార్త కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మీకు ఎవరైనా టచ్లోకి వచ్చారా ఇటు అధికార పార్టీ నుంచి? నాకు కూడా కొంతమంది టచ్లో ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ షర్మిల గారు అది ఇష్యూ సంబంధం కాదు, కానీ నాకు వ్యక్తిగతంగా నాకు ఉన్నటువంటి పరిచయాల్లో కొంతమంది శాసనసభ్యులు, కొంతమంది మాజీ శాసనసభ్యులు, పార్టీలో ప్రధాన భూమికి పోషించేటువంటి వాళ్ళందరూ నాతో కూడా టచ్లో ఉన్నారు. సో యాజ్ అండ్ వెన్ సంథింగ్ మెటీరియలైజెస్ నేను చెప్తాను. మళ్ళీ కరెక్ట్గా మీ సమావేశం జరిగిన రోజే బెంగళూరులో చంద్రబాబు, డీకే శివకుమార్ కూడా కలిశారు, కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇక్కడ కూడా పొలిటికల్గా కూడా కొంచెం చర్చ అయితే జరిగిన పరిస్థితి ఏంటి? దాని మీద ఇండియా కూటమిలో తీసుకురావడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు అంటే అది మరి శివకుమార్ గారికి ఎక్కువ ఐడియా ఉంటుంది. నేను కలవలేదు. నేను మళ్ళీ రేపు 4వ తేదీన నేను ఢిల్లీలో పీసీసీ ప్రెసిడెంట్ సమావేశం ఉంటుంది, ఆ రోజున వారితో షేర్ చేసుకుంటాను ఏమైనా ఉంటుందేమో అనేది. బట్ ఇద్దరు సీనియర్ పొలిటీషియన్స్ కాబట్టి, ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పనిచేశారు, ఒకరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇద్దరు కూడా పూర్వం నుంచి పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా పొలిటికల్గా మాట్లాడుంటారు. బట్ లెట్ మీ హ్యావ్ ఏ క్లారిటీ ఆన్ దట్. వై నాట్ ఏపీ అంటూ మీరు ఇక్కడ చెప్పిన పరిస్థితి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం రోజు ఢిల్లీలో జరిగిన సమావేశంలో అటువంటి నిర్ణయాలకు ఏమైనా చెప్పారా పార్టీకి? అంటే ఈ అంశాల మీద మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించే అవకాశం ఉందని కేంద్రానికి ఏమైనా చెప్పారు? ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగింది. యాక్షన్ ప్లాన్లో చాలా అంశాలు పెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి దాన్ని మేము పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కానీ, డీసీసీ ప్రెసిడెంట్లు, ఇక్కడ జిల్లా అధ్యక్షులు వీళ్ళందరితో మాట్లాడుకున్న తర్వాత యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి నేను యాక్షన్ ప్లాన్ అంతా కూడా చదివి వినిపించాను. రాహుల్ గాంధీ గారికి, ఖార్గే గారికి, మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది.
మీరు చెప్పారు చాలా కార్మిక సంఘాలన్నీ ఆందోళనలో ఉన్నాయి, కార్మికులు సమ్మెల్లో ఉన్న పరిస్థితుల్లో దాన్ని స్ట్రేస్ అవుట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతుంది? డెఫినెట్గా అన్ని చోట్ల మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నేతృత్వంలో అందరూ విజిలెంట్గా ఉన్నారు. నేను కాకినాడలో ఉన్నప్పుడు నేను పళంరాజు గారు అంగన్వాడీకి సంబంధించి కానీ సర్వశిక్ష అభియానికి కూడా వెళ్ళడం జరిగింది. అంతకుముందు కూడా నేను ముమ్మిడివరంలో కూడా అటెండ్ అయ్యాను. అజెండా నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పార్టీ. చాలా సంవత్సరాలు రూలింగ్ చేసింది. ఈ ప్రధానంగా ఎంప్లాయీస్ మీద చాలా సింపతి ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటు సెక్రటేరియట్ ఉద్యోగులు కానీ లేకపోతే ఎన్జిఓస్ కానీ గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే కూడా చాలా పాజిటివ్గా ఉంటారు. ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఎన్జిఓస్ అందరూ కూడా ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ అయితేనే బాగుంటుంది అన్నారు. ఎన్జిఓల నాయకులు కూడా నాతో కొంతమంది ఆఫీసర్స్ యూనియన్ వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు. సో డెఫినెట్గా ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గానే మారుతాయని నేను భావిస్తున్నాను. చివరిగా అంటే గతంలో మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలోకి వెళ్ళారు. మళ్ళీ కాంగ్రెస్ వైపు తను చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చింది? నా దృష్టికి అయితే రాలేదు. డెఫినెట్గా వారు కూడా వస్తే చాలా మంచిది. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, పట్టు ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పనిచేసినంతకాలం కూడా మంచి నీతి నిజాయితీతో మిస్టర్ క్లీన్గా పనిచేసినటువంటి వ్యక్తి వారు. ఎందుకంటే మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, అవగాహన ఉంది రాష్ట్రం మీద, మనకి ఇటు పాత ఉభయ రాష్ట్రాల మీద కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వారు వస్తే చాలా మంచిది. ఎందుకంటే ట్రెడిషనల్ ఫ్యామిలీ వారిది. వారి నాన్నగారు కానీ వారి ఫాదర్ కూడా 4 times ఎమ్మెల్యే చేశారు, అమర్నాథ్ రెడ్డి గారు. వీరు కూడా 4 సార్లు చేశారు, చీఫ్ విప్గా, స్పీకర్గా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో డెఫినెట్గా వారు వచ్చి పనిచేస్తే కూడా చాలా బాగుంటుంది, స్వాగతిస్తాను. ఇదే చెప్తున్నారు. పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రణాళికలో ముందుకెళ్ళడానికి అయితే ఆ రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నామని రుద్రరాజు గారు చెప్తున్నారు. అదే అంశాన్ని ఢిల్లీలో కూడా చెప్పాము. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ప్రణాళికలు కూడా చేస్తున్నాము. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైనాట్ ఏపీ అనేది దిశగా ముందుకెళ్ళడం కోసం ఇక్కడ పూర్తిగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు కూడా ఇప్పటికే టచ్లో ఉన్నారు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో తీర్థం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ రుద్రరాజు చెప్తున్నారు. ఎవరైతే పార్టీ నాయకులు పాత వాళ్ళు ఇతర పార్టీ వదిలి బయటికి వెళ్ళారో వాళ్ళంతా వస్తే కనుక పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉంటుందని రుద్రరాజు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో సురేంద్ర RTV, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.